త్రిష కృష్ణన్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ను మొదలుపెట్టిన త్రిష తెలుగులో వర్షన్ సినిమాతో హీరోయిన్గా మారారు. మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకొని వరుస అవకాశాలను అందుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటించిన నంబర్ 1 హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోల పక్కన ఆమె నటించి మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే తమిళంలో కూడా తన సత్తా చాటారు. తమిళ చిత్ర పరిశ్రమలో తలపతిగా వెలుగొందుతున్న విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన విభేదాలు, భార్య సంగీత విడాకుల పిటిషన్ వేయడం ప్రస్తుతం కాలీవుడ్లో పెను సంచలనంగా మారింది. ఈ వివాదాల నడిమధ్యలో నటి త్రిషతో కలిసి విజయ్ ఒక బహిరంగ వేడుకలో కనిపించడం చర్చలకు దారితీసింది. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత జోడీలాగే ఇప్పుడు విజయ్, త్రిషల ప్రస్థానం కూడా రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హెడ్లైన్స్ చూస్తే, మరో జయలలిత కావాలనుకుంటున్న త్రిష. ధనుష్, సింబు, రానా, ఉదయనిధి స్టాలిన్లతో రిలేషన్. త్వరలో త్రిష పొలిటికల్ ఎంట్రీ. విజయ్ సీఎం కాగానే త్రిషతో పెళ్లి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన త్రిష ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. విజయ్ కుటుంబాన్ని కూల్చిందని, విజయ్ని పెళ్లి చేసుకోబోతుందని, తమిళనాడులో మరో జయలలిత కాబోతుందని, ఇలా సినిమాల వలన త్రిషకు పేరు వచ్చిందో లేదో కానీ ఆమె నడిపిన లవ్ ట్రాక్స్ వలన మాత్రం బాగా పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి త్రిష చాలామంది హీరోలతో అఫైర్స్ నడిపారు. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో త్రిష కొన్నేళ్లు రిలేషన్షిప్లో ఉన్నట్లు అప్పట్లో టాక్ నడిచింది. సింగర్ సుచిత్ర సూచీ లీక్స్లో కూడా ఎక్కువ త్రిష ఫోటోలే బయటపడ్డాయి. ధనుష్ భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకోవడానికి కారణం కూడా ఈమె అని కాలీవుడ్లో వార్తలొచ్చాయి. ధనుష్ తర్వాత ఉదయనిధి స్టాలిన్తో కూడా త్రిష రిలేషన్షిప్లో ఉందని రూమర్. వీరిద్దరూ కలిసి బయట కనిపించకపోయినా కూడా అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. త్రిషకు బిజినెస్ మ్యాన్ వరుణ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. అది పెళ్లి వరకు వెళ్ళలేదు. దానికి కారణం ఉదయనిధి స్టాలిన్ అని టాక్. ఇక్కడితో త్రిష ఆగలేదు. సూచీ లీక్స్లో ఆమె రానాతో ఉన్న కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉందని బయటకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఆఫ్రికా వ్యక్తితో త్రిష కనిపించారు. ఎక్కడికి వెళ్ళినా అతనితోనే కనిపించేవారు. అప్పట్లో ఆ జంట సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ ఆఫ్రికా వ్యక్తి డ్రగ్ డీలర్ అని సమాచారం. ఇక కాలీవుడ్ రొమాంటిక్ హీరో శింబుతో కూడా త్రిష డేట్ చేశారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ భావించారు, కానీ అది జరగలేదు. ప్రస్తుతం త్రిష తలపతి విజయ్తో రిలేషన్లో ఉన్నారని సమాచారం. దీనివల్లే విజయ్ భార్య సంగీత ఆయనకు విడాకులు ఇవ్వనున్నారని సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. విజయ్ సంగీతకు భారీ భరణం ఆశ చూపి పరస్పర విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విడాకులు వచ్చేస్తే విజయ్, త్రిష పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కలగం ద్వారా 2026 ఎన్నికలకు సిద్ధమవుతోన్న తరుణంలో ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక దాదాపు 28 ఏళ్ల వైవాహిక బంధం ముగింపు దశకు చేరుకోవడం, పిల్లలు కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారనే వార్తలు విజయ్ ఇమేజ్ పైన ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా ఓటర్లు నాయకుడి వ్యక్తిగత క్రమశిక్షణను గమనిస్తారని, ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విజయ్ మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నారు. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత వెండితెరపైన సూపర్ హిట్ జోడీగా అలరించి ఆ తర్వాత రాజకీయాల్లోనూ కలిసి ప్రయాణించారు. ఎంజీఆర్ తర్వాత జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించిన తీరు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు విజయ్, త్రిషలు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అంతే అద్భుతంగా పండింది. ఇటీవలే చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో విజయ్ కొత్త పార్టీలో త్రిష కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే జయలలిత తరహాలోనే త్రిష కూడా రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమా గ్లామర్ రాజకీయాల్లో రాణించడానికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ వ్యక్తిగత వివాదాలు మైనస్గా మారే అవకాశం ఉంది.
విజయ్ తనపైన వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం కంటే తన పని ద్వారా ప్రజల మనస్సును గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు విడాకుల కేసు, మరోవైపు త్రిషతో ఉన్న సాన్నిహిత్యం పైన వస్తున్న వార్తలు ఆయనను డిఫెన్స్లో పడేస్తాయా లేదా అనేది చూడాలి. ఇక ఏదేమైనా తమిళ రాజకీయాల్లో మళ్ళీ ఒక సినీ జంట చక్రం తిప్పబోతోందన్న వార్తలు మాత్రం ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.